ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా ఇది యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా పరలోక ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా యేసయ్యా ఆరాధనా పరలోక ఆరాధనా మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగునుగాక. ఓ యేసు ప్రభువా, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. వారవంతా శ్రమపడుతూ అనేకమైనటువంటి విషయాలలో నిమగ్నులమై, ఇదిగో ఈ పవిత్రమైనటువంటి రోజున నీ సన్నిధిలోనికి వచ్చాము ప్రభు. మాకు నీ దర్శన భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి.
అనేకమైన శ్రమలు, బాధలతో, ఈ లోకముతో, శరీరముతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మాకు ఈ రోజున ప్రభు నీ దర్శన భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు అంటూ ప్రభుని శరణు వేడుకుందాం. మాకు కనిపించండి ప్రభు, నీ సన్నిధిలో ఉన్నాం. ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చాం, నీ పాద సన్నిధిలో ఉన్నాము ప్రభు, నీ పాదముల దగ్గర ఉన్నాము ప్రభు. మాకు నీ దర్శన భాగ్యాన్ని ఇవ్వవా అడుగుదాం. ప్రభుని యొక్క దర్శన భాగ్యాన్ని కనులారా చూద్దాం. ప్రభు నీవు మా కుటుంబముల్లో లేకయే ఎన్నో శోధనలకు గురవుతున్నాం, దారి తప్పిపోతూ ఉన్నాం, ఇబ్బందులకు గురి అవుతున్నాం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పడిపోతూ ఉన్నాం తండ్రి. చింతనను అనుభవిస్తూ ఉన్నాం దేవా. ఈరోజు ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చాం, మాకు కనిపించవా ప్రభు? సెలయేటి నీటికై దప్పిక గొనిన దుప్పి వలె నా ఆత్మ నీ కొరకు ఆశగా ఉన్నది తండ్రి, దాహంగా ఉంది ప్రభు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, సెలయేటి నీటికై దప్పిక గొనిన దుప్పి వలె నా ఆత్మ నీ కొరకు దాహంగా ఉన్నది ప్రభు. నా దాహాన్ని తీర్చవా, నా అనారోగ్యం అనే దాహము తీర్చవా ప్రభు, నా బాధలనే దాహాన్ని తీర్చవా తండ్రి. ప్రభు, నా ఆర్థిక సమస్యలనే దాహమని తీర్చవా ప్రభు. దాహంగా ఉన్నాను ప్రభు, రండి ప్రభు, రండి, కనిపించండి ప్రభు. నీ దర్శన భాగ్యాన్ని నాకు ఇవ్వవా తండ్రి అంటూ ప్రభువుని వేడుకుందాం. అందరము కూడా లేచి నిలబడదాం. ప్రభువు నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి, ఎంతో ఆశగా ఉన్నాము ప్రభు. నాకు నీ దర్శన భాగ్యాన్ని ఇవ్వవా? కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, 63వ కీర్తనలో, నీ కొరకు ఆశగా ఉన్నాను తండ్రి, నాకు కనిపించవా? మనం రోజంతా శ్రమపడ్డాం, ఈ వారమంతా శ్రమపడ్డాం. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా మర్చిపోయి ఉంటాం, ప్రార్థనను మనం మర్చిపోయి ఉంటాం, దేవునితో సంబంధం లేకుండానే జీవించి ఉంటామేమో. కనీసం దేవుని దగ్గరకు వచ్చాం, ఆయనతో గడుపుదాం. ఇప్పుడైనా ప్రభు నీ దర్శన భాగ్యాన్ని నాకు ఇవ్వవా, నాకు కనిపించవా అంటూ కీర్తనాకారుడు వేడుకున్నట్లు నా వెనక చెప్పండి అందరూ కూడా. దేవా, నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఉబలాట పడుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడియున్న నేల వలె నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నది. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలననియు నీ శక్తిని
తేజస్సును తేజస్సును కనులారా చూడవలననియు కనులారా చూడవలననియు నా కోరిక. నా కోరిక. ఇది ప్రభునకు తెలియచేద్దాం. వినిపించుకున్నాం ప్రభువుని. ఎంతో ఆశగా ఉన్నాను తండ్రి, నాకు కనిపించవా? నాకు తోడు అయి ఉండవా? నా దాహాన్ని తీర్చవా ప్రభు? ప్రభుని అడుగుదాం అందరము కలిసి. నీవే ఆశ, నీవే ధ్యాస, నీవే శ్వాస యేసువా. అందరము కలిసి నీవే ఆశ, నీవే ధ్యాస, నీవే శ్వాస యేసువా. ప్రభు, నేను నీ కొరకు ఆశగా ఉన్నాను తండ్రి, నీ కొరకు దప్పిక కొని ఉన్నాను ప్రభు. నాకు కనిపించవా తండ్రి? దేవా, నీ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా బాధలలో, నా శ్రమలలో, నా అనారోగ్యములో, నా ఆర్థిక ఇబ్బందులలో, నా కుటుంబ సమస్యలలో, నా బిడ్డల మార్పులో నీ కొరకు ఆశగా ఉన్నాను తండ్రి, నాకు కనిపించవా ప్రభు అంటూ మరొకసారి ప్రభుని అడుగుదాం అందరము కలిసి. నీవే ఆశ, ప్రభుని వైపు చూస్తూ, నీవే ధ్యాస, నీవే శ్వాస యేసువా. నీవే ఆశ. దేవా, ఇదిగో నీ కొరకు ఆశగా ఉన్నాను ప్రభు, కనిపించవా తండ్రి? నీ దర్శన భాగ్యాన్ని నాకు ఇవ్వవా ప్రభు? ప్రభువా, ఎంతో శ్రమ పడుతూ ఉన్నాను, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాను, ఎన్నో శ్రమలకు లోనై శత్రువుకి గురవుతూ ఉన్నాను తండ్రి. శరీర కోరికలకు గురైపోతూ ఉన్నాను ప్రభు, ఈ లోకాశలకు గురైపోతున్నాను ప్రభు. దేవా, నీవే నా ఆశ, నీవే నా శ్వాసగా ఉండు ప్రభు, నీవే నా ధ్యాసగా ఉండు ప్రభు. ఈ లోకములో ఎవరికీ లేనటువంటి శక్తి నీకే ఉంది ప్రభు. నేను నిన్ను నమ్ముచున్నాను ప్రభు. నీవే నా ధ్యాస అవ్వండి, నీవే నా శ్వాస అవ్వండి ప్రభు, నీవే నా ఆశ అవ్వండి ప్రభు. ఈ లోకంలో పడిపోకుండా ఉండడానికి నాకు సహాయపడండి ప్రభు అంటూ ప్రభుని అడుగుదాం. ప్రభుని వైపు కనులెత్తి చూస్తూ ప్రభుని అడుగుదాం అందరము కలిసి. నీవే ఆశ, నీవే ధ్యాస, నీవే శ్వాస యేసువా. నీవే ఆశ. ఓ యేసయ్య, ఎంతో శ్రమతో, ఎన్నో ప్రయాసలతో, కోరికలతో నీ చెంతకు వచ్చి నిలబడ్డాము తండ్రి. నీ చెంతకొచ్చి నీతో సమయాన్ని గడుపుతున్నాము ప్రభు. కనిపించవా తండ్రి? సెలయేటి నీటికై దప్పిక గొనిన దుప్పి వలె ఎంతో ఆశగా ఉన్నది నా ఆత్మ తండ్రి. కనిపించండి ప్రభు.
నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా. అందరము కలిసి నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా. తనువు మనసు నీకోసమే దేవా. అందరము చెబుదాం. తనువు మనసు నీకోసమే దేవా. నిలిచాను సన్నిధిలో, నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా. నాలోని ప్రేమేని శరణాలమై దేవా. నాలోని ప్రేమేని చరణాలమై దేవా. నిలిచాను సన్నిధిలో, అందరం కలిసి నిలిచాను. ప్రభుని వైపు చూస్తూ చెబుదాం. ఓ కనిపించవా దేవా, కనిపించవా దేవా. మరొకసారి నిలిచాను సన్నిధిలో కనిపించవా దేవా. మోకరించుదాం. ప్రభుని యొక్క దర్శన భాగ్యాన్ని పొందుకున్నాం. మన కోరికలను చెబుదాం, మన ఆశలను ప్రభునకు విన్నవించుకుందాం. మన యొక్క ప్రతి అవసరతను ప్రభునకు తెలియచేసుకుందాం. ఎందుకంటే ఆయనే మన ఆశ కదా, ఆయనే మన కోరిక కదా. ఆయన లేనిదే మనం ఏమీ చేయలేము కదా. మన యొక్క విన్నపాలను ప్రభునకు విన్నవించుకుందాం. నూతన దేవాలయము లింగరాజుపాలెంలో ప్రారంభమయ్యింది. దేవుని యొక్క సహాయం అర్థించుదాం. దేవా, ఏ ఆటంకము లేకుండా నూతన దేవాలయం పరిపూర్తి అవ్వడానికి నీ సహాయాన్ని దయచేయండి ప్రభు అంటూ, దేవా ఆర్థికంగా మాకు దాతలను పంపించండి ప్రభు అంటూ ప్రార్థించండి. నూతన దేవాలయమైన లింగరాజుపాలెం దేవాలయం కోసం ప్రార్థించండి. మన ఇంటి సమస్యల కోసం ప్రార్థించుదాం ప్రభునకు. మన కుటుంబ అవసరాల కోసం ప్రార్థించుదాం ప్రభునకు. నీకు తెలుసు నీ ఇంటి సమస్యలు ఏమిటో, నీ కుటుంబ అవసరాలు ఏమిటో, నీ బిడ్డల యొక్క కోరికలు ఆశలు ఏమిటో నీకు తెలుసు, వారి భవిష్యత్తు ఏమిటో నీకు తెలుసు. ప్రార్థన చేయి. మన సంఘం అంతటి కోసం ప్రార్థన చేద్దాం. అనారోగ్యస్తుల కోసం ప్రార్థన చేద్దాం. తాకండి ప్రభు, తాకండి. వ్యాధిగ్రస్తులను తాకండి తండ్రి. ఇదిగో ప్రభు, నీ ముందు మోకరిల్లి వారి యొక్క వ్యాధులను నీకు తెలియచేస్తున్నటువంటి ఈ బిడ్డలను తాకండి ప్రభు. గాయపడిన స్థలాలను తాకండి ప్రభు.
ఇదిగో నీకు తెలియచేస్తూ ఉన్నారు తలనొప్పి, నీకు తెలియచేస్తూ ఉన్నారు జ్వరము, నీకు తెలియచేస్తూ ఉన్నారు క్యాన్సర్, నీకు విన్నవిస్తూ ఉన్నారు వారి యొక్క నడువు నొప్పి, కీళ్ళ నొప్పులు. ప్రభు, స్థలాలన్నిటినీ కూడా తాకండి ప్రభు, వారిని స్పర్శించండి తండ్రి. విన్నవించండి మీ యొక్క వ్యాధులను ఈ ఆరాధనలో ప్రభునకు తెలియచేయండి. తాకమని ప్రభుని అడగండి. నీవే నా ఆశ ప్రభు, సెలయేటి నీటికై దప్పిక గొనిన దుప్పి వలె ఎదురు చూస్తూ ఉంది ప్రభు నా శరీరము, నా ఆత్మ. రండి ప్రభు, తాకండి తండ్రి. మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నట్లయితే నీ భర్త మారు మనసు కోసం, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దేవునికి దూరమైపోతున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయండి. వారి పేర్లను చెప్పి ప్రభునకు సమర్పించండి. తాకండి ప్రభు, తాకండి. ఆశగా ఉన్నాను ప్రభు, తాకండి ప్రభు అని అడగండి. గర్భఫలం లేనటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయండి. దేవా, బిడ్డలను తాకండి ప్రభు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను తాకండి తండ్రి. ప్రభు, టీచర్ జాబుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. డిఎస్సి పరీక్షలు త్వరగా జరగాలని ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ఆలకించండి తండ్రి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారిని ప్రభు ఆశీర్వదించండి. ప్రభు, నీవే నా విశ్వాసము తండ్రి, నీవే నా నమ్మకము ప్రభు, నీవే నా చివరి ఆశ ప్రభు అంటూ మన ఉద్దేశాలను, మన కోరికలన్నిటినీ కూడా ప్రభునకు సమర్పిస్తూ మరొక్కసారి ప్రభుకి మన నమ్మకాన్ని వ్యక్తపరచుదాం. ప్రభునకు మన యొక్క సంపూర్ణ విశ్వాసమును, మన ఆశను ప్రభునకు తెలియచేద్దాం. అందరూ కూడా నా వెనక పాడడానికి ప్రయత్నం చేయండి. నీవే ఆశ, నీవే ధ్యాస, నీవే శ్వాస యేసువా. అందరూ కలిసి నీవే ఆశ, నీవే శ్వాస, నీవే శ్వాస యేసువా. ప్రభు, దయతో ఈ ప్రార్థనలన్నిటినీ కూడా నెరవేర్చండి తండ్రి. వారి హృదయాల్లో ఇంకనూ దాగి ఉన్న అవసరతలను తీర్చమని మన నాథుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. శిరమును వంచుడి వినయము తోడ, నీ మహాద్భుత వరవాహిని. శిరమును వంచుడి వినయము తోడ,
నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీందు పాతవ పందము పంచేంద్రియముల్ గ్రహించగల్గు విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దైవ ద్రవ్యానమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిన్నమ్మను మా కోసం చిత్తగించిదిరే. మీ దివ శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించుచు మా రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడ యుగేగులు జీవించుచు పాలన చేయు వెళ్ళిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా 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 రాజుల రాజుకు ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ప్రభువుల ప్రభువుకు హల్లెలూయా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా చూడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక మాధుర్యము గల వారి నామము స్తుతింపబడునుగాక నిజ దేవ మనవుడైన యేసు స్తుతింపబడునుగాక పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక యేసు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక
స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. మేరీ మాత యొక్క మలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి అయిన వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ అర్చశిష్టులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక.